శ్రీగురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జై గురుదేవ్. మనం 4-5 శ్లోకాలు మొదలు పెట్టాము చూడ్డాము. చదువుదాం శ్లోకము. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః. భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. అయితే ఇక్కడ విభూతుల యొక్క లిస్ట్ ఇస్తున్నారు. విభూతి అంటే వైభవము, ఆ పరమాత్మ యొక్క వైభవములు యొక్క లిస్ట్, ఒక ఇనీషియల్ లిస్ట్ ఇస్తున్నారు. అయితే ఎన్నున్నాయి ఇక్కడ? బుద్ధి, జ్ఞానం, అసమ్మోహ, క్షమ, సత్యం, దమః, శమః, సుఖం, దుఃఖం, భవః, అభావః, భయం, అభయం, అహింస, సమత, తుష్టిః, తపః, దానం, యశః, అయశః. 20 ఉన్నాయి. 20 విభూతులు లిస్ట్ చెప్తున్నారు. 20 భావాలు. భూతానాం భావాః. ఈ భావాలు ఏవైతే ఉన్నాయో అవి మత్త ఏవ పృథక్వితాః. ఈ పృథక్విధములైనటువంటి భావాలు భూతానాం పృథక్వితాః భావాః పృథక్విదాః భావాః మత్త ఏవ భవంతి. నా నుంచే పుడుతున్నాయి. నా నుంచే జీవులందరికీ, భూతములు అంటే జీవులు, ఈ జీవులందరికీ నా నుంచి ఈ భావములన్నీ కూడా నా నుంచియే పుడుతున్నాయి అని ఒక విలక్షణమైనటువంటి ప్రపోజిషన్. చూడండి, పరమాత్మ అంటే కొంచెం ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. 20 గుణాలు చెప్పి ఈ గుణాలన్నీ నా నుంచే పుడుతున్నాయి అని చెప్తున్నారు. మామూలుగా మనకి పరమాత్మ అంటే, దేవుడు అంటే కర్మ లేదా ఉపాసన యొక్క కాంటెక్స్ట్ లో నేను ఇక్కడ ఉన్నాను, దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు అన్నటువంటి భావన ఉంటుంది. వేరొక చోట ఎక్కడో ఉన్నాడు దేవుడు అని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ మీకు చెప్పే గుణాలు ఏమి కూడా వేరే చోట నుంచి రావు. మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఒక విలక్షణమైనటువంటి ప్రతిపాదన. ఈ ఈ పరమాత్మ అంటే ఏమిటి అంటే తెలుసుకోవడం ఎలా అంటే ఈ గుణములు మనకి కనిపించినప్పుడు, మనలో కానీ ఇతరులలో కానీ ఈ గుణములు కనిపించినప్పుడు, ఓహో ఇది పరమాత్మ యొక్క విభూతి అని మనము గుర్తించి, ఓకే ఇది పరమాత్మ యొక్క వైభవము అని భావన చేయడానికి ఈజీగా ఉండేటట్టుగా ఒక లిస్ట్ ఇస్తున్నారు. కాబట్టి కొంచెం మనము దీన్ని జాగ్రత్తగా పరిశీలించి దాంతో ఏకీభవించాలి. ఫస్ట్ పరమాత్మ అంటే అది అని. ఫస్ట్ది చూడండి, ఫస్ట్ది బుద్ధి. బుద్ధి అంటే మామూలుగా అన్నీ కూడా బుద్ధి వల్లనే అర్థమవుతాయి మనకి. ప్రపంచంలో కనిపించే విషయాలు, ఇప్పుడు ఎదురుగుండా కంప్యూటరో ఫోనో ఉందనుకోండి, అది చూసినప్పుడు ఇది కంప్యూటరు ఫోన్ అని తెలియడానికి కూడా బుద్ధి కావాలి. బుద్ధి పనిచేస్తేనే తెలుస్తుంది కదా, బుద్ధి పనిచేయకపోతే తెలీదు. కానీ ఇక్కడ బుద్ధి అంటే ఇంకొంచెం సూక్ష్మంగా చెప్తున్నారు అర్థము. ఏమని చెప్తారంటే సూక్ష్మమైన విషయాలను తెలుసుకునే సామర్థ్యం. ఏదైనా ఒక సూక్ష్మమైన విషయము బాగా అర్థమైంది అనుకోండి, ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాము, భగవద్గీత చదువుతున్నప్పుడు ఒక శ్లోకం చక్కగా అర్థమైంది, చాలా బాగా మంచి సూక్ష్మమైనటువంటి విషయము చాలా బాగా అర్థమైంది అనుకోండి, అది బుద్ధి. అది ఆ పరమాత్మ యొక్క విభూతి.
ఇప్పుడు ఏదో శ్లోకం చక్కగా చెప్తున్నాను, ఏదో శ్లోకం నేను బాగా చెప్పగలిగాను, అందరికీ అర్థమయ్యేటట్టు చాలా చక్కగా చెప్పగలిగాను అనుకోండి, అది ఆ పరమాత్మ యొక్క విభూతి. మనకి బాగా అర్థమైంది అనుకోండి చెప్పిన విషయము, అది కూడా ఆ పరమాత్మ యొక్క విభూతియే అని అని ఇది చాలా చోట్ల ఇప్పుడు మనము కొంతమంది పిల్లల్ని చూస్తాము, వాళ్ళు చాలా చిన్న వయసులోనే చాలా తెలివితేటలు కలిగి కలిగి ఉంటారు. ఇప్పుడు ఎవరైనా 4 ఏళ్ల వయసులోనో 5 ఏళ్ల వయసులోనో భగవద్గీత శ్లోకాలు చకచక అప్పచెప్పేశారు అనుకోండి, అప్పుడు మనం ముక్కు మీద వేలేసుకుంటాం, ఓహో ఎన్ని తెలివితేటలు అని చెప్పి. అలా ఎక్కడైనా చక్కని ఆ ప్రతిభ కనిపించింది అనుకోండి, అది ఆ పరమాత్మ యొక్క విభూతి అని గుర్తించుటకు, ఓహో ఎంత బాగుంది, ఇక్కడ ఆ పరమాత్మ యొక్క విభూతి ఇలా కనిపిస్తున్నది ఈ పిల్లవాడిలో, అంత చక్కని తెలివితేటల రూపంలో మనకి ఆ పరమాత్మ యొక్క విభూతి కనిపిస్తున్నది అని ఆ పరమాత్మ యొక్క విభూతిని గుర్తించుటకు అది చెప్తున్నారు. సో బుద్ధి అనేది చాలా బుద్ధౌ శరణం అన్విచ్చ కృపణాహ ఫలహేతవ అని రాబోతోంది ఇక్కడ. భగవంతుడు ఏం చెప్పబోతున్నాడు? బుద్ధి యందు శరణము పొందుము. బుద్ధి యందు అంటే బుద్ధిని షార్ప్ గా చేసుకోమని చెప్పడం. బుద్ధిని పదును పెట్టుకుంటే అప్పుడు సుఖ దుఃఖముల యొక్క ఆ అలజడి ఉండదు, ఆ స్ట్రెస్ ఉండదు అని చెప్తున్నాడు. అలాగే బుద్ధి యోగం దదామి రాబోతోంది ఇక్కడ. కొన్ని శ్లోకాలు ముందుకు వెళ్ళిన తర్వాత ఈ విభూతులు, పరమాత్మ యొక్క విభూతులు బాగా అర్థం చేసుకుని నిత్యము నన్ను భజించగలిగేవారు, అంటే నిత్యము ఎక్కడ చూసినా కూడా ఆ పరమాత్మ యొక్క విభూతిని గుర్తించగలిగేవారు, నిత్యము పరమాత్మని మనసులో పెట్టుకుని ఉండగలిగిన వారు, వారికి బుద్ధి యోగం దదామి అని చెప్పబోతున్నాడు 4 శ్లోకాలు అయ్యాక. ఈ విభూతులు అయ్యాక ఈ విభూతులు బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి బుద్ధి యోగాన్ని ఇస్తాను నేను అని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. సో బుద్ధి యోగాన్ని ఇస్తాడు. చాలా మంది భగవద్గీతలో ఏది ప్రైమరీ ఇన్స్ట్రక్షన్ అని డిబేట్ ఉంటుంది. ప్రైమరీ ఇన్స్ట్రక్షన్ కర్మయోగమా, లేదా భక్తి యోగమా, లేదా జ్ఞానయోగమా అని ఒక డిబేట్ ఉంటుంది. అంటే మహాత్ములు ఏం చెప్తారంటే 3 కాదు, బుద్ధి యోగం అని చెప్తారు. అదే కదా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? బుద్ధి యోగం దదామి అంటాడు. అంటే బుద్ధి షార్ప్ గా అయ్యేటట్టు నేను అనుగ్రహిస్తాను. కర్మయోగం అవనివ్వండి, భక్తి యోగం అవనివ్వండి, జ్ఞాన యోగం, ఆ మూడిట్లో ఏది మనకి మనసుకి బాగా అవగాహన జరిగితే దాన్ని సాధన చేసుకోవచ్చు. ఫలము మీద ఆసక్తి వదిలేసి చేసే పని యొక్క ప్రయోజనం, ఇంపాక్ట్ మీద దృష్టి పెట్టుకుని చేయడం కర్మయోగం. అంతయు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం భక్తి యోగం. ఏ పని చేసినా అది భగవంతుని యొక్క పనియే అని, భగవంతుని యొక్క పని భగవంతుని కొరకు చేయుట, అది భక్తి యోగము. లేదా నేను మనసు, బుద్ధి, ఈ శరీరము, ఈ అహంకారము ఇది నేను కాదు, నా స్వరూపము నా హృదయంలో ఉన్నటువంటి వెలుగు రూపమైనటువంటి ఆ చైతన్యమైన స్వరూపము అని తెలుసుకుని జీవించుట జ్ఞానయోగం. ఇప్పుడు ఏమైంది చూడండి, ఆ మూడిట్లో ఏ పాత్ ఫాలో అవ్వాలన్నా కూడా బుద్ధి కొంచెం పదునుగా ఉండాలి, కొంచెం సూక్ష్మంగా ఆలోచించి తెలుసుకునేటటువంటి సామర్థ్యం ఉండాలి. అప్పుడే కదా ఆ 3 చేయగలము. ఆ మూడిట్లో ఏది చేసినా బుద్ధి యొక్క పదును అది మ్యాండేటరీ, అది ఉంటేనే ఆ మూడిట్లో ఏదో ఒక పాత్రలో సాధన చేయగలము. సో భక్తి యోగము, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, అలా ఆ మూడిట్లో ఏది గొప్ప అనే చర్చ కంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో బుద్ధి యోగం దదామి అని 2-3 సార్లు చెప్తాడు, అనేక చోట్ల చెప్తాడు ఆ మాట. బుద్ధిని పదునుగా చేసుకోమని, అది చేసుకుందుకు చెప్తున్నాను ఈ విషయాలని అని చెప్తాడు. అలాగే మనకి కఠోపనిషత్తులో కూడా బుద్ధింతు సారథిం విద్ధి, ఇంద్రియములనే గుర్రాలని నడిపేటటువంటి సారథి బుద్ధి. ఆ బుద్ధి షార్ప్ గా ఉంటే బండి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకుంటుంది. రథం ఎక్కడికి రథంలో ఉన్న ప్రయాణికుడిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తుంది గమ్యస్థానానికి. బుద్ధి పదునుగా లేదనుకోండి, ఇంద్రియములు గుర్రాలు చెప్పిన మాట విని బండి అటు ఇటు పరిగెట్టి పడిపోతుంది. సో ఆ విధంగా ఆ బుద్ధి మనకి, ఆ పదునైన బుద్ధి ఎక్కడైనా కనిపించింది అనుకోండి, అది మనలో కావచ్చు, ఇతరులలో కావచ్చు, ఎక్కడ కనిపించినా అది పరమాత్మ యొక్క విభూతి. రెండవది జ్ఞానం,
మనం భాష్యంతో చదివేసుకుంటే తేలిగ్గా అవుతుందేమో. సరే, బుద్ధి అంతఃకరణస్య సూక్ష్మాద్యర్థావబోధన సామర్థ్యం. అది శంకర్ల యొక్క డెఫినేషన్, చక్కని డెఫినేషన్. అదే అంతఃకరణం, మనసు యొక్క, అంటే బుద్ధి యొక్క సూక్ష్మాది అర్థ అవబోధన సామర్థ్యం. సూక్ష్మమైనటువంటి విషయములను అవగాహన చేసుకునేటటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో అది బుద్ధి. తద్వంతం బుద్ధిమానితి హి వదంతి. బుద్ధిమంతుడు అంటే అది ఉన్నవాడు. సూక్ష్మమైన విషయాలను అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యము ఉన్నవాడిని బుద్ధిమంతుడు అంటారండి. బుద్ధిమానితి తద్వంతం బుద్ధిమానితి హి వదంతి. అంతే కదా. బుద్ధిమంతుడు అంటే ఆ బుద్ధిమంతుడు అంటే విషయాలను సరిగ్గా అర్థం చేసుకునేవాడు అని అర్థం. విషయాలని సూక్ష్మంగా అర్థం చేసుకునేవాడు బుద్ధిమంతుడు. అలా ఉంటేనే బుద్ధిమంతులుగా ఉండగలుగుతారు. జ్ఞానం ఆత్మాది పదార్థానాం అవబోధ. నెక్స్ట్ది జ్ఞానం. జ్ఞానము అంటే వివేక జ్ఞానము. భగవద్గీతలో ఎక్కడ జ్ఞానం అన్న పదం వచ్చినా కూడా అది ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము అని అర్థం చేసుకోవాలి. అది చెప్తున్నారు. ఆత్మాది పదార్థానాం అవబోధ, అది జ్ఞానం. ఏది ఆత్మ, ఏది అనాత్మ, అంటే ఏది పర్మనెంట్, ఏది ఇంపర్మనెంట్. ఇప్పుడు మనస్సు, బుద్ధి, శరీరము, అహంకారము ఇవన్నీ అనాత్మలు, ఇవన్నీ జడములు, ఇవన్నీ ఇంపర్మనెంట్. పర్మనెంట్ చైతన్యం ఒక్కటే, మనలో ఉన్న చైతన్యం ఒక్కటే, అదే పర్మనెంట్, అదే నా స్వరూపము. ఆ వివేకాన్ని అర్థం చేసుకోవడము, ఆత్మ అనాత్మ వివేకము అంటే నిత్య అనిత్య వివేకము. ఆ వివేక జ్ఞానమే జ్ఞానం. ఆత్మాది పదార్థానాం అవబోధ. అది మనకి అర్థమైందనుకోండి, ఆ వివేకము ఉన్న క్షణాలు మనలో కూడా ఉంటాయి. నాకు కూడా వివేకం ఉంది, కొద్దో గొప్ప ఉండే ఉంటుంది. అది ఉన్న రోజుని, అది ఉన్న క్షణములు, అదిగో అది ఆ పరమాత్మ యొక్క విభూతి. ఆ పరమాత్మ యొక్క విభూతి అక్కడ అలా ప్రకాశిస్తోంది. అది ప్రకాశించి క్లియర్ గా తెలుస్తోంది కూడా. పక్క వ్యక్తిలో ఇది కనిపించింది అనుకోండి, ఈ ఆత్మ అనాత్మ విచక్షణ జ్ఞానం కనిపించింది అనుకోండి క్లియర్ గా, ఆహా ఇది ఆ పరమాత్మ యొక్క విభూతి అని గుర్తించడం. నెక్స్ట్ది అసమ్మోహ. అసమ్మోహ ప్రత్యుత్పన్నేషు బోద్ధవ్యేషు వివేకపూర్విక ప్రవృత్తి. సో సమ్మోహము, అసమ్మోహం, మోహము, సమ్మోహము, అసమ్మోహము, మూడు పదాలు. మోహము అంటే కన్ఫ్యూజన్, అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనే కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది మోహం. అంటే తప్పుగా అర్థం చేసుకోవడం, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. తాడును చూసి పాము అనుకొనుట, ఆ లేని పాముని ఉన్న తాడులో చూచుట, అది మోహము. అది సమ్మోహము అంటే భ్రాంతి. అంటే తాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాడు చూసి తాడులా గుర్తించలేకపోవుట, అది అజ్ఞానం. కానీ దాని మీద పాము ఉందనుకోనట, అది భ్రాంతి కదా. అసలు పాము లేదు, లేనిది ఊహించుకుంటున్నాం, అది భ్రాంతి, అది సమ్మోహ. సో మోహానికి సమ్మోహానికి తేడా అలా చెప్పుకోవచ్చు. మోహము అంటే అజ్ఞానం, అంటే ఉన్నది కనిపించట్లేదు సరిగ్గా. అక్కడ ఉన్నది తాడు, కానీ తాడు కింద కనిపించట్లే, అది అజ్ఞానం. కానీ ఆ అజ్ఞానంలో ఏం చేస్తున్నారు, అందు మీద పాము అనే ఒక ఐడియాని సూపర్ ఇంపోజ్ చేసుకుంటున్నారు. దాన్ని సమ్మోహ అంటారు. ఆ భ్రాంతి లేకపోవుట అసమ్మోహ. అది చెప్తున్నారు. ప్రత్యుత్పన్నేషు బోధవ్యేషు వివేకపూర్విక ప్రవృత్తి. అర్థమైన వాటిల్లో వివేకపూర్వకమైనటువంటి అర్థం చేసుకునే సామర్థ్యం, అది అసమ్మోహ. అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకుంటాం. అది మరి దాని నుంచే కదా యాక్షన్ వస్తుంది. మనకి ఏ విధంగా అర్థమవుతుందో దాన్ని బట్టే మన ప్రవృత్తి ఉంటుంది. తాడును చూసి పాము అని భయపడితే అప్పుడు ఆ పాము నుంచి తప్పించుకునే ప్రవృత్తి ఉంటుంది. తాడును చూసి ఇది తాడేలే అనుకుంటే తాడును చూసినట్టే ఉంటుంది ప్రవృత్తి. సో మన అసమ్మోహము ఆ సమ్మోహము ఎంతవరకు ఉంటాయో మన ప్రవృత్తి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. సో అసమ్మోహ అంటే ప్రత్యుత్పన్నేషు బోధవ్యేషు, అంటే అర్థమైన వాటిల్లో వివేకపూర్విక ప్రవృత్తి, వివేకపూర్వకంగా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నడుచుకొనుట అసమ్మోహ.
అంటే ఈ అసమ్మోహం ఎక్కడ కనిపిస్తే అది ఆ పరమాత్మ యొక్క విభూతి. అంటే అది మన గొప్పతనం కాదు, అది ఆ పరమాత్మ యొక్క విభూతి అని అర్థం చేసుకోవచ్చు. అయితే చూడండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఎక్కడో బయట లేవు. ఇవన్నీ మనలోనే ఉన్నటువంటి గుణములు. ఇవన్నీ ఆ మనుషుల యొక్క హృదయములలో ఉన్నటువంటి గుణములే కదా. మనుషుల నుంచే వస్తుంది. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచే వస్తుంది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచే వస్తుంది. మోహము, అసమ్మోహం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచే వస్తుంది, బయట నుంచి రాదు. ఆ సో మనలోనే ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి చైతన్యము, ఆ చైతన్యం యొక్క ఆ రిజల్టేగా ఇవి. సో అక్కడి నుంచే వస్తున్నది. సో అలాగా పరమాత్మని గుర్తించుటకు ఆ, కొన్ని సూచనలు. నెక్స్ట్ది క్షమ. క్షమ అంటే ఫర్గివ్నెస్ కాదు ఇక్కడ. క్షమ అంటే ఫర్గివ్నెస్ అనేది క్షమ నుంచి వస్తుంది. అది క్షమ కాజ్ అయితే ఫర్గివ్నెస్ ఇఫెక్ట్. క్షమ అంటే సంస్కృతంలో ఆకృష్టస్య తాడితస్య వా అవికృత చిత్తత. అంటే అవతలవాడు తిట్టిన, ఆకృష్టము అంటే తిట్టుట. అవతల వాళ్ళు తిట్టినా, ఒక్కోసారి తిడతారు, ఒక్కోసారి ఇంకేమవుతుంది, ఇంకా ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి కొడతారు కూడా. ఆకృష్టస్య తాడితస్య వా, తిట్టబడినప్పుడు కూడా లేదా కొట్టబడినప్పుడు కూడా అవికృత చిత్తత, మనస్సులో వికారము లేకుండా ఉండుట, అది క్షమ. రామాయణంలో శ్రీరాముడిని డిస్క్రైబ్ చేసినప్పుడు మొట్టమొదటి చాప్టర్లో వాల్మీకి రాముడిని డిస్క్రైబ్ చేస్తూ ఈ గుణం చెప్తాడు. క్షమలో భూదేవి వంటి వాడు శ్రీరాముడు. రాముని యొక్క గుణాలు చెప్తూ మొట్టమొదటి చాప్టర్లో వస్తుంది. సంక్షేప రామాయణంలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రాముడి యొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన చక్కగా అక్కడ ఆయన క్షమ భూదేవితో సమానము అని చెప్తాడు. ఇప్పుడు భూదేవి చూడండి, మనం ఎంత తవ్వినా కూడా మనని తిరిగేమనట్లేదు. అది ఆ రాముని యొక్క క్షమాగుణము అటువంటిది. అది మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. రామాయణంలో వనవాసం ఘట్టంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కైకేయి వనవాసానికి వెళ్ళిపోమంటే నేను వెళ్ళను, ఆయన ఒక మాట అంటే చాలు, వశిష్ఠుడి నుంచి అందరూ కూడా ఆయన్నే సపోర్ట్ చేసి ఉండేవారు. ఎందుకంటే ఆయనకు ఆ రైట్ ఉంది, ఆ థ్రోన్ మీద, ఆ సింహాసనం మీద రైట్ ఉంది. సో నేను వెళ్ళను అని ఒక్క మాట అనుంటే మొత్తము అందరూ కూడా ఆయన్నే సపోర్ట్ చేసి ఉండేవారు. దశరథుడు కూడా ఏమీ చేయగలిగేవాడు కాదు అప్పుడు, కానీ అలా అనలేదు. క్షమాగుణము అది. అలాగే రావణాసురుడికి కూడా లాస్ట్ వరకు ఛాన్స్ ఇస్తాడు. లాస్ట్ వరకు ఆయనకి ఎప్పుడు డోర్ ఓపెనే ఉండేది రావణాసురుడికి. రావణాసురుడు మనసు మార్చుకుని ఏ క్షణంలో అయినా సీతాదేవిని అప్పగించేసి వెళ్ళిపోవచ్చు. ఆ యుద్ధం ఉండేది కాదు. ఆయన సంపద కానీ ఆయన జీవితం కానీ ఏమీ చేయకుండా వెళ్ళిపోయి ఉండేవాడు రాముడు. సో అది క్షమాగుణము. అది రామాయణంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడెక్కడ. సో అక్కడ చాలా మంచి దృష్టాంతం కూడా చాలా బాగా డిస్క్రైబ్ చేస్తాడు వాల్మీకి. సో అది క్షమాగుణం. ఆకృష్టస్య తాడితస్య, తిట్టినా కూడా కొట్టినా కూడా అవికృత చిత్తత, మనస్సులో వికారము లేకపోవుట. చూడండి, పరమాత్మని గుర్తించడానికి ఇవి చాలా తేలికైన సూచనలు. కానీ సంస్కృతంలో ఒక వాక్యం ఉంటుంది, ఏంటది, సరళం న రోచతే, కఠినం న పచ్యతే. కష్టమైంది చెప్పామనుకోండి అది చేయలేము, సరళమైనది చెప్పామనుకోండి అది నచ్చదు.